హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాళ మన ఛానల్లో నిమ్మకాయని ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చడి పట్టడానికి నేను 25 నిమ్మకాయల వరకు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడనేది లేకుండా తుడుచుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క నిమ్మకాయని 4 ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా పచ్చడి పట్టడానికి ఎన్ని నిమ్మకాయలు అయితే తీసుకున్నామో అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ పచ్చడి పట్టుకోవడానికి నిమ్మకాయల్లో జ్యూస్ ఎక్కువ ఉన్న కాయలు చూసి తీసుకోవాలి. ఇలా నిమ్మకాయలన్నీ కోసుకున్నాక వీటిలో ఉన్న రసాన్ని ఒక బౌల్లోకి పిండుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి సులువుగా ఉండే ఒక బౌల్ని తీసుకుని దానిలోకి ఈ స్క్వీజ్ చేసిన నిమ్మకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు కల్లుప్పు, అలాగే 2 టీ స్పూన్ల పసుపు వేసి ముక్కలకి ఉప్పు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టించిన తర్వాత దీనిలోకి నిమ్మరసాన్ని గింజలు అనేవి రాకుండా వడగట్టుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని పోసుకున్నాక ఒకసారి పైనుంచి కిందకి ముక్కలకి బాగా నిమ్మరసాన్ని పట్టించుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని విడిగా ఎందుకు కలుపుకుంటున్నామంటే నిమ్మతొనలో గింజలుంటాయి కాబట్టి వాటిని వడగట్టుకోవడానికి ఇలా ముందుగానే రసం తీసి పెట్టుకున్నాము. ఇలా ఉప్పు పసుపు వేసి నానబెట్టిన నిమ్మకాయ ముక్కల్ని 2 రోజుల పాటు మూత పెట్టి ముక్కల్ని ఊరనివ్వాలి. 2 రోజుల తర్వాత పచ్చడి కలుపుకోవడానికి ముందుగా 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకుని నిమ్మకాయ ముక్కల్లో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాక ముందుగానే వేయించుకున్న మెంతుల్ని పొడి చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ దీనిలో వేసుకోవాలి. అలాగే 1 కప్పు కారం కూడా వేసుకుని ఈ మెంతి పిండి కారం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ నిమ్మకాయ పచ్చళ్ళలోకి మనం స్క్వీజ్ చేసుకున్న ఈ నిమ్మకాయల రసం మాత్రమే సరిపోదు. దీనిలోకి ఇంకో 10 నిమ్మకాయల్ని మొత్తం జ్యూస్ తీసుకుని దీనిలో కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా నిమ్మకాయ రసాన్ని పోసి మరొకసారి మళ్ళీ కలుపుకుంటే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. దీనిలోకి నూనె కానీ పోపు కానీ ఏం వేసుకోక్కర్లేదు. ఈ పచ్చడిని ఇలాగే గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 రోజులు ఊరాక వేసుకుంటే నిమ్మకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.